ధ్యానించుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని పఠించుకుందాం. ప్రార్థించుకుందాం. మహోన్నతుడును సర్వోన్నతుడైన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టకరమైన నామమును బట్టి వందనములు. ఈ శిలువ ధ్యాన దీక్ష కార్యములలో ఏకీభవించినటువంటి మమ్మను నీ శిలువ నీడలో నాయన కాసి కాపాడి మరి యొక్క దినాన ఈ విధముగా నీ శిలువను తలంచి గొప్ప అనుభూతిని మాకిచ్చావు. నీకు అనేక వందనములు. ఏకీభవించిన బిడ్డలను దీవించమని, సదాకాలం మీతో ఉన్నానని వాగ్దానము చేయుచున్న శిలువనాథుడైన క్రీస్తు ప్రభును బట్టి ప్రథమలాడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమీన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఈ యొక్క శిలువ ధ్యాన దీక్ష కార్యములలో ఏకీవించిన మీకెల్లరకును మన ప్రభువును శిలువనాథుడైన క్రీస్తు ప్రభు యొక్క దీవెన సదా మనకి తోడైనను గాక. ఆమీన్. నేటి నాదిన మరి అంశం ఏంటంటే శిలువలో ఉన్న గొప్పతనము. ఈ శిలువలో ఉన్నటువంటి ఉన్నతమైన ఔన్నత్వము కలిగించినటువంటి విషయాల్ని మనము కొన్ని విషయాలు నేటి దినాన మనం నేర్చుకుందాం. శిలువ అంటే తగ్గింపు, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకును అనే మాట ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో మనం చూస్తూ ఉంటాము. అంటే ఈ శిలువ మానవుని యొక్క జీవన విధాన విషయంలో కానీ మనుషుని యొక్క ప్రవర్తనలో తగ్గింపు కలగచేసే ఒక సాధనము శిలువ అనే మాటను మనము చూస్తూ ఉంటాము. శిలువ అనగా బాధ, శిలువ అనగా బాధ, వధస్తంభము లేక కొరత అనే పేర్లు దైవత్సనుడు దేవదాసయ్య గారు ఈ శిలువకి పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే శిలువ యొక్క ప్రాధాన్యత ఏమిటి అనే విషయాన్ని మనం చూస్తే ఈ శిలువ యొక్క ప్రాధాన్యత 3 విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. అందులో ఒకటి, శిలువను నమ్మితే సొమ్ము లేకపోతే దుమ్ము అన్నారు. శిలువను నమ్మితే నగలు, రెండవది నమ్మకపోతే 7 సంవత్సరముల నల్లుల బాధ అన్నారు. మూడవది, శిలువను నమ్మితే నష్టాలన్నీ పోవును, కష్టాలు కలుగును అన్నారు. ఈ శిలువకున్నటువంటి ఈ 3 ప్రాధాన్యతలను మనము అనుసరించి వాటిని మనము గైకుంటే ఈ శిలువ యొక్క మరణము యొక్క విలువను మనము గ్రహించిన వారమై ఉంటాము. శిలువనాథుని యొక్క మరణం వల్ల శిలువకు విలువ కలిగింది. ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువకెక్కక ముందు ఇంకెవరూ సిలువ వేయబడలేదా అంటే అనేక మంది, వేలాది మంది సిలువ వేయబడ్డారు. వందలాది మంది ఆ సిలువలో వేలాడుతూ చనిపోయారు.
కానీ యేసుక్రీస్తు సిలువలో వేలాడి మరణించడాన్ని బట్టి సిలువకి విలువ కలిగింది. ఈ విషయాన్ని రోమా చక్రవర్తి గుర్తించి క్రీస్తు శకం 324 సంవత్సరంలో ఈ రోమా చక్రవర్తి ఏం చేశాడంటే, ఇక మీదట అపరాధులను సిలువేయరాదు అని ఒక శాసనాన్ని అమలు చేశాడన్నమాట. అంటే యేసు ప్రభు సిలువలో మరణించడాన్ని బట్టి ఆ సిలువకి ఏమొచ్చింది? వన్నె వచ్చింది. ఆ సిలువకి విలువ వచ్చింది. అందుని బట్టి ఆ మరణ శాసనాన్ని, సిలువ యొక్క మరణ శాసనం రద్దు చేశారు. బైబిల్ గ్రంథంలో మనకి అనేక ఫలములు మనకు కనిపిస్తాయి. ఏమిటి అంటే, ఒకటి సిలువ ఫలములు, రెండవది ఆత్మ ఫలములు. సిలువ ఫలములు ఎన్ని, ఆత్మ ఫలాలు ఎన్ని అంటే, ఈ సిలువ ఫలములు 7, ఆత్మ ఫలాలు 9. ఆత్మ ఫలముల కొరకు అందరికీ తెలుసు. ఆత్మ ఫలాల కొరకు అందరూ కూడా చక్కగా నేర్చుకుంటాం. కానీ ఈ సిలువ యొక్క ఫలములు 7 విషయాల్లో ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకుందాం. ఏమిటి 7 అంటే, 1 ప్రేమ, 2 సమాధానము, 3 రక్షణ, 4 త్యాగము, 5 తగ్గింపు, 6 దేవుని శక్తి, 7 నీతి న్యాయములు. ఈ 7 ఈ సిలువ యొక్క ఫలములుగా మనం చూస్తూ ఉన్నాము. 1 సిలువ యొక్క ప్రేమ. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనములో యోహాను గారు తెలియజేస్తూ, తన్నును ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించును. అలాగనే రోమీలకు రాసిన పత్రికలో అపొస్తలుడైనటువంటి పౌలు 5వ అధ్యాయము 8వ వచనములో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచు ఉన్నాడు. ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగాని క్రీస్తు మన కొరకు చనిపోయెను. కనుక యోహాను గారేమో యేసు క్రీస్తు యొక్క ఆ ప్రేమ ఎటువంటిదో ప్రణాళికను చూపిస్తే, అపొస్తలుడైనటువంటి పౌలు క్రీస్తు యొక్క ఆ సిలువలో ఉన్న ఆ యొక్క ప్రేమ తత్వాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే, క్రీస్తు ప్రేమాస్వరూపి అంటున్నాము. ఆయన ప్రేమ గలవాడు. ఆయన సిలువలో కూడా ప్రేమను చూపించాడంటే, శ్రమలో ఉండి కూడా, ఆయన బాధలో ఉండి, ఆయన అవస్థల్లో ఉండి, ఆయన ఇబ్బందుల్లో ఉండి కూడా తనను ప్రేమించిన వారి పట్ల ఆయన ప్రేమను వ్యక్తపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. రెండవది సిలువ సమాధానము. రెండవది సిలువ యొక్క సమాధానము. అపొస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘముతో తనకున్నటువంటి ఆ యొక్క సహవాసమును బట్టి, సనువును బట్టి ఆ 2వ అధ్యాయం 13వ వచనములో, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు, అంటే క్రీస్తు యేసునందు, క్రీస్తు రక్తం వలన
సమీపస్తులైనారు. ఆయనే మనకి సమాధానమయుండి మిమ్మును మాకును మన ఇద్దరి వరకు ఉన్నటువంటి ఆ యొక్క కోపము, అసూయ, సోమరతనము వీటినన్నిటి నుండి పారదోలి ఆయన సమాధానమును మనకు అనుగ్రహించాడని ఎఫెసీ సంఘముతో అపొస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. అదికే క్రీస్తు సమాధానమునకు కర్తని యెషయా ప్రవక్త యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో ఆయనకు సమాధానకర్తని పేరు పెట్టబడును అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. కనుక క్రీస్తు సమాధానమునకు కర్త ఉన్నాడు. ఆయన సమాధానమును కలగచేవాడై ఉన్నాడు. కనుక ఈవేళ మనము ఆయన సిలువనెత్తుకుని సమాధానకర్త యొద్దకు మనము వచ్చిన వారమై ఉన్నాము. దైవజనుడు దేవదాసయ్య గారు ఒక్కనొక సందర్భములో ఆదికాండము 11వ అధ్యాయం 8వ వచనములో ఉన్నటువంటి ఒక విషయాన్ని కనుక ఆ యొక్క స్థలములో ఉన్న వారినందరినీ కూడా ఆయన ఏం చేశాడట? చెదరగొట్టాడట. ఏమిట ఆ యొక్క స్థలము? ఏమిటా యొక్క స్థలమునకున్న పేరేమిటి అని విషయాన్ని మనం ఆలోచిస్తే, ఈ బాబేలు దగ్గర భూమి అంతటా సమాధానము లేక వారు ఏమైపోయారట? చెదిరిపోయారట. ఈ చెదిరిపోయిన వారు తిరిగి మరలా కలవరి సిలువ దగ్గర గొప్ప సమాధానముతో వారు కలుసుకుని మరి క్రీస్తును స్మరించిరి అని చెప్పి అక్కడట ఎంత గొప్ప బొబ్బ పుట్టిను అనే కీర్తన మరి ఆ సమయంలో అయ్యగారు చక్కగా వర్ణించారట. ఈ ఆదికాండం 11:8 వచనాన్ని చెప్తూ, అంటే వారికి సమాధానము ఎక్కడ కలిగిందంటే ఈ కలవరి సిలువ యొద్దనే వారికి సమాధానము దొరికింది. మూడోది సిలువ రక్షణ. మొదటిది సిలువ ప్రేమ, రెండవది సిలువ సమాధానము, మూడోది సిలువ రక్షణ. ఏమిటి రక్షణ? ఈ రోజున మనము పాపము చేత పతనమైపోవచ్చు. మన జీవితములను మనము నాశనము చేసుకుంటూ ఉంటే ఈ పతనమైపోయినటువంటి ఈ మానవుడిని తిరిగి మరలా బాగు చేయటానికి భవిష్యత్తు యొక్క ప్రణాళికని ఎరిగినటువంటి దేవుడట తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకమునకు పంపించాడు. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనములో ఆమె యొక్క కుమారుని కడును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. యేసు అనగా రక్షకుడు. ఈవేళ భూలోకములో ఉండగా రక్షణ సువార్తను అందించాడు. సిలువకేకి కూడా రక్షణ వాక్కులను ఆయన పలుకుతూ ఉన్నాడు. దీని విషయంలో యోహాను గారు కూడా మాట్లాడుతూ 1వ అధ్యాయము 29వ వచనములో మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, అక్కడేమంటున్నాడంటే యోహాను గారు ఆ యొక్క ప్రజలైన వారినందరినీ చూపిస్తూ వారందరితో అంటున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకుని పో దేవుని గొర్రె పిల్ల. లోక పాపములను మోసుకుని పో దేవుని గొర్రె పిల్ల. ఈవేళ యేసుక్రీస్తు ఏమై ఉన్నాడంటే లోకములో ఉన్న చెడుగునంతా శుద్ధి చేయటానికి, శుభ్రపరచడానికి ఆయన గొర్రె పిల్ల రూపముగా ఆయన ఈ లోకమునకు వచ్చినని మాటను మనం చూస్తున్నాము.
నాలుగోది శిలువ త్యాగము. దీని కొరకు యెషయా ప్రవక్త యెషయా గ్రంథము 53వ అధ్యాయమంతా కూడా చాలా క్షుణ్ణముగా వివరించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యెషయా ప్రవక్త పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్తగా మనం చూస్తున్నాము. ఈయన క్రీస్తు యొక్క జన్మ చరిత్రను బాగుగా ఎరిగినటువంటి ప్రవక్తగా మనం చూస్తున్నాము. అలాగనే క్రీస్తు యొక్క జనన చరిత్రను రాసినటువంటి ఈ యొక్క యెషయా ప్రవక్తే తన వృద్ధాప్య కాలమందట దేవుడే స్వయముగా చేయపట్టుకుని క్రీస్తు యొక్క మరణ చరిత్రను కూడా వ్రాయించి ఉన్నారని ప్రవక్తల యొక్క అనుభవంలో నుండి మనం నేర్చుకుంటూ ఉంటాము. అనగా క్రీస్తు యొక్క జనన మరణముల యొక్క చరిత్రను రాసినటువంటి ప్రవక్త ఎవరైనా ఉన్నారంటే అది యెషయా ప్రవక్త మాత్రమే. ఐదోది శిలువ తగ్గింపు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో తన్ను తాను తగ్గించుకునేను. అందుకే లోకములో చక్కని సామెత ఉంటుంది, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడినట. ఏమ్మా, ఎంతమంది తగ్గింపు జీవితం కలిగి ప్రవర్తించడానికి నిర్ణయించుకున్నారు? చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, చాలా తగ్గింపు కలిగి జీవిస్తూ ఉంటారు. వారికున్న అనుభవ విషయంలో కానీ, వారికున్న అనగా ఉన్నతమైన స్థితిని వారు మరిచి వారు తగ్గించుకుని దైవ సన్నిధిలో వారుంటూ ఉంటారు. ఆరోది శిలువ దేవుని శక్తి. అందుకే శిలువలో రక్షణ కలగజేసే శక్తి ఉందట. శిలువలో పాపిని పరిశుద్ధునిగా చేసే శక్తి ఉందట. ఈ శిలువ మానవుని యొక్క స్థితిగతులను మార్చివేసే శక్తి ఉంది. అందుకని మనమే ఈ యొక్క శిలువ ధ్యాన దీక్ష కార్యములలో మనం చదువుకుంటూ ఉంటే ఒక యవనస్తుడట ఒక బలిష్ఠుడి యొద్ద పని చేయాలని తీర్మానం చేసుకున్నాడట. ఈ తీర్మానం కలిగి ఆ యవనస్తుడే ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ రాజుగారి దగ్గర అతడు పనికి కుదుర్చుకున్నాడు. తీరా ప్రక్క రాజు ఈ రాజుగారికి ఒక లేఖ పంపాడట. ఏమనంటే, ఓ రాజా, ఇదిగో నేను నా సైన్యము తీసుకుని నీ దేశం మీదకి నేను యుద్ధానికి వస్తున్నాను. నీవు మాతో పోరాటం చేయటానికి, యుద్ధం చేయటానికి సిద్ధం కమ్మని పంపించాడట. ఆ లెటర్ చూడగాని ఈ రాజుగారు అనగా దిగులతో విచారముగా వికారమక్కమెట్టుకుని కూర్చున్నాడట. ఈలోపు రాజుగారి దగ్గరున్న ఆ యొక్క సైన్యాధిపతులు, ఆ యొక్క ప్రధానమంత్రులు అందరూ కూడా అడుగుతున్నారట, రాజుగారు ఏమిటి ఇంత విచారంగా ఉండటానికి గల కారణం ఏమిటనేటప్పుడట ఈ రాజుగారు అంటున్నారట, మరి శత్రు రాజు మన మీదకి యుద్ధానికి వస్తానని కౌరు పంపాడు కనుక మన సైన్యము తక్కువ, అతని సైన్యం ఎక్కువ. అతడు యుద్ధానికి వస్తే మనల్ని జయించుకుని ఈ దేశాన్ని స్వాధీనం చేసుకుంటాడు అనుకున్నాడు. ఆ మాట విన్నాడు. అంటే మీకంటే ఆ రాజే చాలా శక్తివంతుడు అని గ్రహించట
ఈ బలశాలి మరలా ఆ రాజు దగ్గరికి వెళ్ళాడట. ఎలాగో రాజుల యొద్ద మారాడు, కానీ భూలోకములో బలశాలని వాడు ఎవరూ కనపడలేదు. అతడు అలాగన ప్రయాణం వెళ్తూ ఉంటే ఒక మార్గ మధ్యములో ఈ సాతాను కనిపించాడట. ఈ సాతాను అడిగాడట, ఎక్కడికి వెళ్తున్నావు నీవంటే, భూలోకములో ఎవరైనా బలిష్ఠుడైనటువంటి వాడుంటే అతని చేతి కింద పని చేయాలని నేను తీర్మానం చేసుకున్నాను. ఆ బలవంతుని వెతుకుచూ వెళ్తున్నాను అనేటప్పుడు అందట ఈ సాతాను అన్నాడట, భూలోకములో నాకంటే బలిష్ఠుడు మరి ఎక్కడు లేడు, నేనే బలవంతుణ్ణి, రా నా చేతి కింద పని చేయి అంటే, అతనాడు నీ యొక్క సంస్థానం ఎక్కడుందో చూపించు, నేను నీ యొద్ద పని చేస్తానంటే ఆ సాతాను తీసుకెళ్తున్నాడట. ఇద్దరు మాట్లాడుకుంటూ ఎదరికి వెళ్తుంటే ఈ సాతాను అన్నాడట, ఈ మార్గము గుండా వద్దు, మనము ఈ ప్రక్క నుంచి వెళ్దాము అన్నాడట. ఇది సాఫీగా ఉంది కదా, ఇది డైరెక్టర్గా మార్గం బాగుంది కదా, ఇలాగే వెళ్దామంటే సాతాను అన్నాడట, ఆ మార్గము గుండా వెళ్తే ఎదరికి వెళ్తే అక్కడ ఒక సిలువ ఉంది, అనగా సత్యం ఉంది, ఆ యొక్క సత్య పైన సిలువ ఉంది, ఆ సిలువ అంటే నాకు భయము అన్నాడట. అంటే సిలువ అంటే ఇతనికి హడులమట సాతానుకి. అప్పుడు అనుకున్నాడట, అంటే నీకంటే సిలువ చాలా శక్తివంతమైనదంటే ఆ సిలువ పైకి అలాగే కనిపిస్తుంది కానీ ఆ సిలువ శక్తి నీకేం తెలుసు అన్నాడట సాతాను. వెంటనే సాతాను విడిచిపెట్టి సిలువ దగ్గరికి వచ్చాడట. అంటే ఈ లోకంలో బలిష్ఠుడు ఎవరు ఏమ్మా? ఎవరు? సిలువే. అందుకే సిలువే మన యొక్క స్థితిని మార్చివేస్తుంది అన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ సిలువ ఎంత శక్తివంతమైనదో మనం చూస్తూ ఉంటాము. అందుకే ఈవేళ మనం తగ్గింపు జీవితం కలిగిన వారమై ఉండాలి. ఈ యొక్క దేవుని శక్తి అనే మాటలో అపొస్తలుడైనటువంటి పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఈ 1వ అధ్యాయం 18వ వచనములో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వేరేతనము, అంటే సిలువ యొక్క రుచి చూడనటువంటి వాడికి, నిజమే నేను అనుకుంటాను ఈ సిలువ ధ్యాన దీక్ష కార్యముల యొక్క రుచి మన వాళ్ళకి తెలియదు అనుకుంటాం. ఈవేళ మనం చూస్తే కొన్ని దేవాలయములు అనగా వారు దేవాలయముల పట్టక రోడ్ల మీద టెంటలేసి ఈ సిలువ ధ్యాన దీక్ష కార్యములలో ఏకీభవిస్తూ ఉంటారు. అంటే మందిరములు ఖాళీ ఉండు, దేనికి? యేసు క్రీస్తు యొక్క 40 దినాల సిలువ ధ్యాన దీక్షలోకి. మోషే సుఖోపవాసాలకి అంతంత మాత్రముగానే కనపడతారేమో, కానీ యేసు క్రీస్తు యొక్క సిలువ ధ్యాన దీక్ష కార్యములకు మందిరములు ఖాళీ ఉండవన్నమాట. అంటే వారికి తెలియదు గనుక సిలువను వారు వెర్రితనముగా గుర్తిస్తూ ఉన్నారు. కానీ రక్షింపబడుచున్న మనకి అది దేవుని శక్తి ఉంది అంటున్నాడు. 7వది సిలువ నీతి న్యాయములు. ఆదికాండము 6వ అధ్యాయం 6వ వచనాన్ని మనం గమనిస్తే చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ సిలువలో మొదటగా నీతి కనబడుతుంది, రెండవది న్యాయము కూడా కనపడుతుంది. అంటే దేవుడు నీతి ప్రకారము ఏం చేస్తాడట? తన యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి దేవుడు మనుషుని
కలగజేశాడు. తర్వాత ఆయన న్యాయమును బట్టి ఆ మనుష్యుడు చేసిన ఆ యొక్క పాపమును బట్టి ఆయన ఏం చేశాడు? ఆ మొదటి ఆదామును కూడా శిక్షించక మనలేదట, శిక్షించాడు. ఏదేను తోట నుండి బయటికి పంపించాడు. అందుకే యేసయ్య శిలువ శ్రమల సమాచారమును మనము నేర్చుకోవాలి. యేసయ్య ఆయన శరీర రీతిగా భూమి మీద ఎంతకాలం ఉన్నాడట? ఎంతకాలం ఆయన జీవించాడు? 33.5 సంవత్సరములు. 33.5 సంవత్సరములు జీవించినటువంటి యేసయ్య ఎంత హైట్ ఉంటాడో! యేసయ్య ఎత్తెంత? 5 అడుగుల 11 అంగుళాలు. బాగా గుర్తించండి, రాసుకోండి. యేసు క్రీస్తు యొక్క హైట్ ఎంతంటే 5 అడుగుల 11 అంగుళాలు. యేసు క్రీస్తు యొక్క బరువు, ఆయన వెయిట్ ఎంత? 85 కిలోలు. యేసు ప్రభు మోసినటువంటి సిలువ యొక్క పొడవు, ఆయన సిలువను మోసాడు. ఆ సిలువ యొక్క పొడవు ఎంతంటే 15 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు. సిలువ వెడల్పు ఎంతంటే 8 అడుగులు. సిలువ పొడవు ఎంతంటే 15 అడుగులు. పాపం నరహంతకుడు క్రూరమైన హత్యలు చేసి ఎందరినో చెరిపివేసినటువంటి బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బకు మరణ శిక్ష విధిస్తారనంట. ఈ యొక్క వడ్రింగి పని చేస్తున్నటువంటి వారట ఒక సిలువను తయారు చేసి అనగా సిద్ధముగా ఉంచుదాం, రేపో మాపో తీర్పు వస్తుంది అనంట. వాళ్ళు ఏం చేశారంటే పచ్చి మానుని కొట్టుకొచ్చి ఆ పచ్చి దొంగలతో సిలువను తయారు చేయించారట. ఆ పచ్చి మాను ఎండిది బరువుగా ఉంటుందా? పచ్చి మాను బరువుగా ఉంటుందా? పచ్చి మానే బరువుగా ఉంటుంది. ఆ పచ్చి కర్రతోటి సిలువను తయారు చేయించారట. ఆ సిలువ బరువు ఎంతంటే 150 కేజీల బరువు అట సిలువ. యేసయ్యట 150 కేజీల బరువు ఎత్తుకుని ఆయన సిలువను మోసుకుంటూ వచ్చాడు. ఈవేళ మనము ఒక 1/2 కిలో బరువు కూడా ఉండదు మన చేతుల్లో ఉన్న బైబిల్. ఆ బైబిల్ మోయటానికి మనకి భారం, కష్టం. మరి యేసయ్య నీ కొరకు నా కొరకు ఆ 150 కేజీల బరువు, ఆ భారమైనటువంటి ఆ సిలువనైనా భరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంచుమించు ఆయన ఆ సిలువనెత్తుకుని ఆ యెరూషలేము రాజవీధుల్లో ఆయన తిప్పుచ్చు ఉండేటప్పుడట ఆయన చాలా దాహం వేసిందట, దప్పికతో ఉన్నాడట. ఇంచుమించు ఆయన దప్పికతో 17 గంటల బాధపడ్డాడట యేసు ప్రభు. దాహం వేస్తుంది, నీళ్ళు ఇవ్వండి అన్నా సరే వారు ఆయనకు నీరు ఇవ్వలేదు. ఆఖరికి సిలువ మీద ఉండగా ఆయనకు చేదు చెరకును అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు యొక్క వీపు పైన ఆయన గాయములు చేశారు. ఆయన వీపు పైన ఇంచుమించు 150 లోతైన గాయాలు ఉన్నాయని
చరిత్రకారులు, వైద్య నిపుణులైన వారు తెలియజేస్తున్నారు. ఆయన వీపు పైనట 150 లోతైన గాయాలు. ఆయన శరీరము మొత్తము, ఆయన గాయాలు లెక్కేసి 5480 గాయాలు అక్కడ ఉన్నట్లుగా చరిత్రకారులు మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇంచుమించు యేసుక్రీస్తట 6.5 లీటర్ల రక్తాన్ని ఆయన చిందించాడు. ఇది సిలువ యొక్క సమాచారము. యేసుక్రీస్తు యొక్క సిలువ వివరణ మనము నేర్చుకోవాలి. మొదటిగా ఈ సిలువలను గురించి 1945 సంవత్సరము మార్చి నెల 18వ తారీఖున దైవచనుడు దేవదాసయ్య గారు కొన్ని మాటలు అక్కడ వివరించినట్లుగా మనం చూస్తున్నాం. అది నాన్న యేసు ప్రభును ఏ కారణాన్ని బట్టి ఆయనను ఖండించారు, ఏ కారణాన్ని బట్టి ఆయనను హింసించారు, ఏ కారణాన్ని బట్టి ఆయనను దూషించారు అని ప్రశ్నించారు అయ్యగారు. ఆ దినాన అనేక సిలువల కొరకు అక్కడ వివరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజున వివరించినటువంటి కొన్ని సిలువలను గురించి మనం చూసి, ఒకటి తటస్థమైన సిలువ అన్నారు, రెండవది ఎత్తుకున్న సిలువ అన్నారు, మూడవది సంపిన సిలువ అన్నారు, నాలుగవది ఆయనను మహిమనకు నడిపించిన సిలువ అన్నారు. ఈ 4 సిలువల యొక్క వివరణ ఆదినాన వివరించారు. అందులో మరికొన్ని సిలువలను గురించి జ్ఞాపకం చేశారు. ఏమిటా సిలువలంటే, ఒకటి జన్మకాల సిలువ అన్నారు. యేసు ప్రభు జన్మించేటప్పుడు కూడా సిలువ ఏర్పడిందట. అంటే శ్రమ. సిలువ అంటే శ్రమ, శోధన, ఇంకేమన్నా మనం వధస్తంభము, కొరత అనే మాటలు. అంటే యేసుక్రీస్తు జన్మించినటువంటి దినాల్లో ఈ యొక్క హేరోదు మహారాజు యెరూషలేములో పుట్టినటువంటి మగపిల్లలందరినీ కూడా ఏం చేయమన్నాడు? సంపివేయమన్నాడు. అంటే యేసుక్రీస్తు జన్మములోని శ్రమ ఏర్పడింది, అందుకే జన్మకాల సిలువ అన్నారు. యేసు జన్మకాల సిలువను జయించాడు. రెండవదిగా మనం చూసి శోధన కాల సిలువ అన్నారు. రెండవది శోధన కాల సిలువ అంటే ఏదేను తోటలో ఆదామవ్వమ్మలు తిండి విషయములో శోధించినట్లు ఈయనను అరణ్యములో నున్నప్పుడు సాతాను కూడా శోధించింది యేసు ప్రభు. ఏమంది? నీవు దేవుని కుమారుడు కదా, ఈ యొక్క ఎత్తైనటువంటి శిఖరం మీద నుంచి కిందకు దూకితే నీ తండ్రి నీ దూతలకు ఆజ్ఞాపించి నీ పాదములకు రాయి తగలకుండా వారు వచ్చి నిన్ను ఎత్తి పట్టుకుంటారు. నువ్వు దేవుని కుమారుడు కదా, 40 దినాల నుండి ఉపవాసములు ఉన్నావు గనుక ఈ రాళ్లను రొట్టెలు చేసుకుని తినొచ్చు కదా అంది. ఆయన రాళ్లను రొట్టెలు చేసి తినే శక్తి ఆయన కొంది. కానీ ఒకవేళ అలాగనే రాళ్లను రొట్టెలుగా చేసి తింటే
ఈ సాతాను ఏమంటదట చూసావా, ఇదిగో మీరే మరి యేసే రక్షకుడు, యేసే సర్వము, యేసే దేవుడు అంటున్నారు కదా, ఆ దేవుడే నా మాటగా భయపడి నేను ఏది చేయమంటే అది చేశాడు, నేనంటే మీ యేసుకి భయము అంటదట. అందుకని మరి యేసు ప్రభు ఏమన్నాడు, సాతానా వెనక్కి పొమ్ము అన్నాడు. కనుక శోధన కాల సిలువ మరి యేసుకి శ్రమ కలిగేటప్పుడు శ్రమలు శోధించింది ఈ సాతాను. మూడోది బోధన కాల సిలువ. చాలామంది ఈయన బోధ మంచివి, కానీ వారికి అర్థం కాక, అనుభవం లేక మరి మతి తప్పిన వాడని, పిచ్చివాడని మరి ఈయనను పట్టించుకోలేదట. ఎవరిని? యేసు ప్రభుని. యేసు ప్రభు యొక్క మాటలను వారు, ఆయన బోధలను వారు త్రోచివేశారు, వారు పట్టించుకోలేదు. ఆఖరికి ఏమన్నారంటే, వీడు వడ్రంగివాడు కదా, వీళ్ళ తల్లిదండ్రులు యోసేపు మరియమ్మల కదా, వీడు మన కళ్ళ ముందు పుట్టి పెరిగినవాడు, దేవుని కుమారుడు ఎలాగవుతాడు, దేవుడు ఎలాగవుతాడు అనంట ఆయన మాట వారు లక్ష్య పెట్టలేదట. మూడోది పరిచర్య సిలువ. నాలుగోది యేసు ప్రభు మానవులకు పరిచర్య చేయుటకు ఆయన వచ్చాడు. అందుకే రోగులైన వారిని ఆయన ఎంటిని వారికి పరిచర్య చేసి హక్కున చేర్చుకున్నాడట. వాక్యంలో ఒక మాట ఉంటుంది, నేను పరిచర్య చేయటకు వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవటానికి రాలేదన్నాడు. అందుకే శిష్యుల యొక్క పాదములను కడిగి, ఇదిగో నేను మీకు చేసిన ప్రకారం మీరును ఒకరినొకడు చేయవలను అన్నాడు. ఐదవది కలవరి సిలువ. ఈ తండ్రి సంపాదించినదంతయు మరి కొట్టివేయవాళ్ళని సాతానట ఆయన సమాధిలోనికి పెట్టానని ఎంతో సంబరపడిపోతూ ఉందట. సమాధిని చూసి రక్షణ పోయింది, వాగ్దానములు పోయాయి, మీ రక్షకుడే పోయాడనంట సాతాను ఎంతో ఉరకలేస్తుంటే, దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తట సమాధిని జయించి తిరిగి లేచేటప్పటికట సాతాను సిగ్గుతో ప్రక్కకి తొలగిపోయిందట. అందుకే అయ్యగారు కీర్తనలు అన్నారు, సమాధి గెలుచును జయయేసు, సమాధి ఓడిను జయయేసు. అంటే ఒకప్పుడు సమాధిని ఓడిపోయాడు, తుదకు మూడో దినాన సమాధిని గెలిచాడు. ఈ ఓడినంత కాలము, ఆయన సమాధిలో ఉన్నంత కాలము సాతానట తన ఇష్టానుసారముగా గొంతులేసిందట. అందుకే ఇక్కడ అయ్యగారు 3 విషయాలు నేర్పించారు. ఏమిటదంటే, ఒకటి కొలవ, రెండోది విలువ, మూడోది నిలవ. సిలువ తెచ్చినటువంటి భాగ్యము, కొలవలేనటువంటి మహా విలువైన భాగ్యములు నిలవ చేయబడినవి అన్నారు. సిలువ తెచ్చిన భాగ్యము, కొలవలేనటువంటి మహా విలువైన భాగ్యములు నిలవ చేయబడినవి అన్నారు. సిలువధారి అయినటువంటి యేసు ప్రభువే ఈ మహాభాగ్యమును మనకు అనుగ్రహించిన ఉన్నాడు గనక ఎప్పుడు ఆయన నన్ను సిద్ధం చేస్తాడని ఎదురు మనము చూసేవారమై ఉండాలట. అందుకే సిలువ
మర్మము మనము బాగుగా ఎరిగిన వారమై ఉండాలన్నారు. ఏమిటి సిలువలో దాగి ఉన్న మర్మము అంటే ఇక్కడ 3 విషయాలు గుర్తు చేశారు. ఒకటి, ప్రభు ఆత్మ మోసిన పాపముల సిలువ అన్నారు. ప్రభు యొక్క ఆత్మ మోసినటువంటి పాపముల సిలువ మొదటిదవుతి. రెండవది, ఆయన మనస్సు మోసిన నిందల సిలువ రెండవది. మూడవది, ఆయన శరీరము భరించిన కర్ర సిలువ. అసలు సిలువలు ఎన్నున్నాయి ఏమ్మా? మనం పాడుకుంటాం 3 సిలువలు మోసినావా. ఆయన 3 సిలువలు మోసారా ఏమ్మా? ఆయన మోసేది ఒకటే. కానీ ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తే ఆయన అనేకమైన సిలువలను ఆయన భరించాడు. మన పాపముల సిలువ భరించాడు, మన వ్యసనములు ఏమ్మా, మన లోటులు అన్నీ ఒక్కొక్క సిలువ. అందుకే ఈ జ్ఞాతవ్యము 3వ భాగంలో మనం చూస్తాము. అక్కడ 15 సిలువల కొరకు వివరించారు. అక్కడ ఎన్ని సిలువలు కనపడతాయి మనకి? జ్ఞాతవ్యము 3వ భాగంలో 15 సిలువలు మనకు కనిపిస్తాయి. ఆ కింద భాగంలో ఏమని రాస్తారంటే, ప్రభువును మనము ఈ 15 కాగా ఇంకా ఆత్మీయ స్థితిలో మనము ధ్యానము చేసినట్లయితే, ఆత్మీయ స్థితిలో మనము ప్రభువుని యొక్క పాద సన్నిధిలో కూర్చుని మనం కనిపెడితేనట ఇంకా నూతనమైన సిలువలు మనకి బయలుపరచబడతాయట. ఒక పెద్ద ఆయన తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే, 38 సిలువల కొరకు నేను విన్నాను అన్నారు ఆయన. ఎన్ని సిలువలట? 38 సిలువల కొరకు ఆయన విన్నారట చెప్పగా, విష్ణు పెద్దలైన వారు చెప్పగా. మరి నేను చూస్తాను ఈ జ్ఞాతవ్యంలో 15 సిలువలు మనకు కనిపిస్తున్నాయి. అయ్యగారు చెప్పినటువంటి అనేకమైన సిలువలను మనం చూస్తున్నాం. ఆత్మ ఫలాల్లో ఉన్న మరి ఆ యొక్క మరి సిలువలు మనం చూస్తాము. అలాగనే జన్మకాల సిలువ, శోధన కాల సిలువ, బోధన కాల సిలువ, పరిచర్య సిలువ, కలవరి సిలువని, అలాగనే తటస్థమైన సిలువని, ఇలాగన మనం చూస్తుంటే అనేకమైన నూతనమైన విషయాలు ఈ సిలువలు మనకి అగపడుతూ ఉంటాయి. చివరిగా మనం చూసినట్లయితే ఆయన సిలువ ద్వారా దేవుడు మనల్ని అంగీకరిస్తూ ఉన్నాడట. ఆయన సిలువ ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? అంగీకరిస్తున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మనము పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేసబట్ట. అందుకని మనం ఆయన యందు నీతి అగునట్లుగా ఆయన మనల్ని అంగీకరిస్తూ ఉన్నాడు. రెండవది, సిలువ ద్వారా మనము క్షమాపణ పొందుతూ ఉన్నాము. సిలువ ద్వారా మనము పాపము నుండి విడుదల పొందుతూ ఉన్నాము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనములను మనం చూసి, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి, బాగా గమనించండి, అంధకార సంబంధమైన అధికారముల నుండి లేక ఆ పాపపు సంఖ్యల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకి విమోచన కలుగుతున్నది. విమోచన అంటే విడుదల. విమోచన అంటే విడుదల. మూడోది, ఆయన సిలువ ద్వారా మన కుటుంబము లేక సిలువ ద్వారా మనం దేవుని కుటుంబ సభ్యులమవుతామన్నారు. సిలువ ద్వారానే మనము దేవుని కుటుంబ సభ్యులమవుతున్నాము. సిలువ ద్వారానే మనం దేవుని యొక్క
వారసులవుతున్నాము. యోహాను సువార్త 1:12 తను ఎందరు అంగీకరించి ఉన్నారో వారందరికనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు అధికారమును అనుగ్రహించాడట. ఆయనే అధికారాన్ని ఇచ్చాడు. ఏమ్మా చూడండి, పిల్లలు లేని వారు పిల్లలను దత్తత తీసుకునేటప్పుడు వారి యొక్క దత్తతను తీసుకోవటాన్ని బట్టి వారికి ఏమై ఉంటున్నారంటే వారసులై ఉంటున్నారు. వారే అంగీకరించారు గనక బయట వ్యక్తి ఎవరు కూడా దానిని కాదంటానికి సరిపోరమాట. ఎందుకంటే వారు దత్తత పుత్రులై ఉన్నారు గనక. ఈవేళ క్రీస్తును అంగీకరిస్తున్నావా, నీవు దేవుని కుమారుడివై ఉంటావు, కుమార్తెవై ఉంటావు. అందుకే అంటాడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను కనుక నీవు నాకు కుమారుడివైనావు, కుమార్తెవైనావు అంటున్నాడు. ఈవేళ మనం దేవుని రాజ్య నివాసులమవ్వాలి. అందుకే సిలువలో ఉన్న గొప్పతనాన్ని మనం తెలుసుకుంటే ఆ సిలువను మనము విడిచిపెట్టమట. సిలువ క్రైస్తవ సంఘానికి పునాది రాయి వంటిది. సిలువ విశ్వాసికి మోక్షమును ప్రసాదిస్తూ ఉంది. సిలువ లేకపోతే మోక్షము లేదు. కనుక సిలువను ధరించుకుని ప్రభు యొక్క మహిమను పొందుకునే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమీన్. కృపానిధివైన మా తండ్రి, నిటిదిన నా సిలువలో ఉన్న గొప్పతనాన్ని మేము చూడటానికి కృపనిచ్చు. వినినటువంటి బిడ్డలు ప్రభా ఈ వాక్యమును తమ అంతరంగములో పదులము చేసుకుని వాక్యానుసారముగా జీవించే గొప్ప ధన్యత బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్. మరణాత.